ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. చదువుతాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ప్రియులారా, ఈ కీర్తన 16వ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాట 9వ వచనం. అందువలన, ఎందువలన నా హృదయము సంతోషించుచున్నది అని పలుకుతున్నాడు. రెండవది, నా ఆత్మ హర్షించుచున్నది అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మూడవది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ప్రియులారా, ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి అనుభవాలు, తన జీవితంలో అనుభవించినటువంటి ఈ కీర్తనలు మరి తెలియజేస్తుంటూ ఉండటం మనం గమనిస్తాం. మొదటి వచనంలో చూడండి ప్రియులారా, మనం గమనిస్తే, దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. అంటే ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవునికి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే క్షేమం కొరకు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే మరణ భయం ఉన్నది. అంతేకాదు, ఆ మరణ భయం నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేని కొరకంటే దేవుని కాపుదల కొరకు. అందుకనే 9వ అందువలన, ఎందువలన అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే అక్కడ కాపుదల ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ప్రియులారా, కీర్తన మరణ భయం నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనేకమైన భయములతో ఉన్నాడు. అయితే మరణ భయం అనగా కాపుదల కొరకు. అంటే ప్రార్థనలో కాపుదల ఉంటుంది, సురక్షితంగా ఉండగలుగుతారు. ప్రార్థన ద్వారా రక్షణ, కాపుదల ఉంటుంది. ప్రియులారా, మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము, 57వ అధ్యాయము, 58వ అధ్యాయంలో, 59వ అధ్యాయము, 60వ వచనాలు, 60వ అధ్యాయము, ఈ 6 వచనాలు, ఈ 4 వచనాలు మనం గమనిస్తే అనేకమైన భయములతో ఉంటున్నాడు కీర్తనకారుడు. అయితే కావలి అనగా కావలి, దేవుడు యొక్క కాపుదల కావాలి. అందుకనే మనం చూడండి ప్రియులరా, ఇక్కడ మన ఆదికాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ బేతేలులో దేవుడు బేతేలులో యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, ప్రార్థన ద్వారా కాపుదల. యాకోబు కూడా అనేకమైన సార్లు చూడండి అలాంటి మరణ భయంలో ఉన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప అని రాత్రంతా కూడా పెనుగులాడాడు. అంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక ప్రార్థన చేయటం ద్వారా మరి ప్రియులరా రక్షణ ఉంది, సురక్షితం ఉంది, భద్రత ఉన్నది, సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. ఈ ఆనందం, ఈ సంతోషం మనం పొందుకోవాలంటే ప్రియులరా దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషిని రక్షిస్తుంది. ప్రార్థన మనిషిని జీవింపజేస్తుంది. ప్రార్థన ఎంతో శ్రేష్టకరమైనది, శక్తి కలిగినది. కనుక నాకు మొరపెట్టుమని చెప్పాడు దేవుడు. అంటే దేవునికి మొరపెట్టడమే ప్రార్థన. కనుక కీర్తనకారుడు అనేకమైన
పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా గొప్ప హృదయ సంతోషాన్ని పొందుకున్నాడు. కనుక నీ జీవితంలో ఏ అశాంతి, ఏ అసంతోషము, ఏ అసమాధానం ఉన్నా దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకు ఆనందాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగో తెలుసా? ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టుట ద్వారా ఆ సంతోషం, ఆ ఆనందాన్ని నీవు పొందుకుంటావు. దేవుడు నాకు ఇచ్చాడు ఇటువంటి సంతోషాన్ని. ఆ సంతోషాన్ని నీకు కూడా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కీర్తనకారుడు కూడా తెలియజేస్తున్నాడు, ఆ సంతోషం పొందుకోవాలంటే నువ్వు ప్రార్థనలో గడపాలి. రెండవదిగా 16వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియులరా, రెండవదిగా దేవుడిలోనే క్షేమముంది. అసలు దేవుడే ఒక క్షేమాధారం మనకి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు లేని జీవితంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. దానికి ఆపోజిట్గా దుఃఖము, నిట్టూర్పు, అసంతోషము, అసమాధానం ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు. కనుకనే దేవుడు లేని జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు అని గ్రహించాడు భక్తుడు, కీర్తనకారుడు. కాబట్టి దేవుడు లేకుంటే నీ జీవితంలో మంచి ఏది ఉండదు అని భావిస్తున్నాడు కీర్తనకారుడు. అందుకనే నీ జీవితంలో దేవుడు లేకపోతే ఈరోజే ఆ దేవుణ్ణి చేర్చుకో. అప్పుడు రెండోదిగా 9వ వచనంలో, నా ఆత్మ హర్షించుచున్నది అని అంటున్నాడు. నీ జీవితంలో హర్షించాలంటే, సంతోషించాలంటే, సుఖ సంతోషాలతో సమాధానం కలిగి నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే, నీ ఆత్మ నెమ్మదిగా ఉండాలంటే ప్రియులరా, నీవు రెండవదిగా ఆ దేవుని సన్నిధితో, దేవునితో గడపాలి, దేవుని సాన్నిధ్యంలో గడపాలి. అప్పుడు వాక్యము ద్వారా ఆత్మదేవుడు పనిచేస్తాడు. అర్థమైందా? వాక్యము లేకుండా మనలో, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడైండు. ఆ వాక్యము మన హృదయంలో లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. కాబట్టి నీ ఆత్మ హర్షించాలంటే, నీ ఆత్మ వర్ధిల్లాలేనంటే ప్రియులరా, నీవు దేవునితో సాన్నిధ్య కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. రక్షించబడిన నీవు దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నావు? ప్రియులరా, నా జీవితంలో నేను ఆరంభ దినాల్లో నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని ఎక్కువగా వాక్యం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు నాలో కార్యం చేసేవాడు. తెలుసా, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు కూడా దేవునితో సాన్నిధ్యం కలిగి ఉంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకనే దానియేలు గ్రంథం, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడు దేవుడు. నేను కూడా అలాగే సాగిలపడి ప్రార్థించా. తదుపరి మా సొంత గ్రామానికి మేళ్ళవాగు వచ్చి అక్కడ కూడా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కొద్ది మందిగా 4-5 ఆరంభ దినాల్లో కూడుకున్నప్పుడు, బిడ్డలు లేరని మందిరానికి వచ్చినప్పుడు వారికి బిడ్డలు ఇచ్చాడు. ప్రియులరా, అదే బిడ్డకి మన ఆనందన్న పేరు కూడా పెట్టాడు మేళ్ళవాగులో, రూతు మేరీ అని. అంటే దేవుడు ఆత్మగా పనిచేయాలంటే, దేవుడు ఆత్మతో మనల్ని నడిపించాలంటే మనం వాక్యము మన హృదయంలో కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు
నీ ఆత్మ సంతోషంగా ఆత్మచేత నడిపించబడతావు. బలమైన గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయగలుగుతాడు. కనుక నీవు ఈరోజు రక్షించబడ్డాం. నీవు దేవునితో అటువంటి సహవాసం కలిగి ఉంటున్నావా? కలిగి ఉంటే దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలు ద్వారా తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. వాక్యము నమ్మదగినది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సహోదరి సహోదరుడా, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఆ విధంగా దేవునితో మనం ఎక్కువగా గడిపేవారంగా ఉండినప్పుడు కలిగేటి ప్రయోజనం ఏంటంటే ఆత్మచేత నడిపించబడతాం. గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు. ఇది రెండవది. మూడవది చూడండి ప్రియులారా, 16వ అధ్యాయము 8వ వచనం. 16వ అధ్యాయము కీర్తనలు 8వ వచనం మనం గమనిస్తే ప్రియులారా, దేవుని వాక్య భాగంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మూడవదిగా మన గురి సదాకాలం. కొంతకాలం ఏం చేస్తూ ఉంటాం మనం? కొన్ని రోజులు సంతోషంగా ఉంటే వాక్యం చదువుతాం, గురి నిలుపుతాం. తర్వాత మరలా మన లోకంలో మన పని మన బాటలతోనే మనం జీవనం కొనసాగిస్తూ ఉంటాం. అయితే అట్లా కాదు. ఇక్కడ కీర్తనకాడు నా గురి సదాకాలము నిలుపుచున్నాను అంటే మన గురి దేవుని వైపు నిలపాలి. ఒకసారి నిలకడ ఉండదు అంటే స్థిరత్వం ఉండదు. ప్రియులారా, మనము అలాగా స్థిరత్వం లేకుండా ఉంటే దేవుని బట్టి బలంగా సదాకాలము ఆయన యందు నమ్మిక ఉంచాలి, స్థిరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా బలంగా మనం కలిగి ఉండాలి. సదాకాలం స్థిరంగా నిలవబడి ఉండాలి దేవుని సన్నిధి. గురి, అందుకని నా గురి ఉంచాలి దేవుని మీద. గురి తప్పకూడదు. గురి తప్పింది ఎవరు? దృష్టి తప్పించాడు పేతురు. మొట్టమొదట బైబిల్లో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు తర్వాత నడిచినటువంటి పేతురు దృష్టి మరల్చగానే ఏం చేయసాగాడు? మునిగిపోసాగాడు. యేసు ప్రభు తర్వాత నీళ్ళ మీద నడిచిన ఏకైక వ్యక్తి పేతురు. చూసారా? అయితే తన దృష్టి ప్రభు వైపు నుండి తొలగిపోయటం వలన మునిగిపోసాగుతూ వచ్చాడు. కనుక నీవైనా నేనైనా గురి నిలపకపోతే ప్రభు మీద, నిలకడ తత్వం లేకపోతే మనలో, మనం కూడా విశ్వాసంలో దిగజారిపోతాం. అందుకనే గురి నిలిపితే ఆయన కాపుదల ఉంటుంది. 16, 7, 11 వచనంలో ఆయన కాపుదల మనకుంటుంది. ఎప్పుడంటే ఆయన మీద మన గురి నిలపాలి, నిలకడ తత్వం ఉండాలి, స్థిరత్వం ఉండాలి, ఆనందం ఉంటుంది. అదే 8వ వచనంలో 11, 7 వచనం కాపుదల, దేవుని యొక్క కాపుదల ఉంటుంది. గురి నిలిపితే నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలో ఉన్నా దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది. నీవు ఆయన మీద గురి నిలుపుతున్నావా? ఒకసారి పరిశీలించుకుందాం. ఒకసారి పరిశీలించుకో. నీ గురి ఆరంభ దినాల్లో ఉన్నటువంటి విధంగా ఉన్నదా? ఒకసారి పరిశీలించుకొని ఇప్పుడైనా ఆయన మీద గురి నిలుపు. ఆయన మీద స్థిరత్వం కలిగి ఉండు. ఆ దేవుని మీద, ఆ ప్రభువు మీద, ఆ రక్షకుని మీద. ఆయన నమ్మదగిన వాడని కాపుదల ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా. 8వ వచనం ఆనందాన్ని ఇస్తాడు. ఇక ఈ ఆనందం ఎక్కడ దొరకదో లోకంలో, అలాంటి ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 9వ వచనంలో పునరుద్ధాన శక్తిని ఇస్తాడు. 10వ వచనంలో ప్రియులారా మరి అనేకమైన సుఖములు, ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరిచాడు. అందుకనే 9వ వచనంలో 16వ అధ్యాయము 9వ వచనం మనకు ఇవ్వబడిన లేఖన భాగం. అందువలన
నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఈ 3 విషయాలు ఈ వచనంలో దేవుడు మనకిచ్చాడు. ఈ 3 విషయాలు మనం కూడా ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఆ విధంగా మనల్ని కూడా సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. సోదరుడా, సహోదరి, నీవు క్షేమాధారం కావాలంటే, నువ్వు సురక్షితంగా ఉండాలంటే, నీ మరణ భయము నుండి నీవు విడిపించబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఎలాంటి భయముల నుండి కూడా ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. రెండవది, నీకు క్షేమాధారం కలిగి ఉండాలంటే నీ జీవితంలో దేవుని ఆనందం, దేవుని సంతోషం, దేవుని సమాధానం నువ్వు పొందుకోవాలంటే దేవుణ్ణి అంటి పట్టుకొని ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని నెమరవేసుకుంటూ, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో సంతోషం, ఆనందం, సమాధానం పొందుకుంటావు. లేకపోతే నీ జీవితంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నిట్టూర్పులు, నిస్పృహలు, కృంగుదల నీ జీవితంలో ఉంటుంది. కనుక నువ్వు ఇప్పుడు కృంగుదలలో ఉన్నావా? తిరిగి ప్రార్థించు. సంతోషం, ఆనందం, సమాధానం దేవుడు నీకు ఇవ్వగలిగే దేవుడు శక్తివంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మూడవదిగా ప్రియులరా, నీ గురి ప్రభువు మీద నిలుపుతున్నావా? సదాకాలం ఆయన మీద నమ్మిక ఉంచుతున్నావా? కొంతకాలం ఉంచుతున్నావా? నీ గురి ఎలా ఉంది? గురి వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నావా? పౌలు గారు అంటాడు, నా పరుగు తుదముట్టించి తిని అని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పగలుగుతున్నావు. నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు నీవు, నేను, మనందరం కూడా ఆయన మీద గురి నిలిపే వారంగా ఉండాలి సదాకాలం. అప్పుడు ఆయన కాపుదల. 7, 11 వచనాలు, 16వ అధ్యాయం ఆనందం, 8వ వచనం, 9వ పునరుద్ధానము, 10 అనేకమైన సుఖములు, ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనకారుని ద్వారా. కనుక ఆ విధంగా దేవుడు మనకు కూడా సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ ప్రియులు ప్రార్థించమని కోరిన వారి కొరకు ప్రభువా, మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయము. సహోదరుడు పాల్ మారు మనసు రక్షణ కార్యం జరిగించండి. ప్రార్థనా అనుభవాన్ని నేర్పించి దేవా, మీరే అనేకమైనటువంటి భయాల నుంచి విడిపించి దేవా క్షేమాధారం ఇచ్చి నీపై గురి నిలుపునట్లుగా ఆ బిడ్డకు తోడుగా ఉండి సహాయించి సోదరు భువనేశ్వరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని అవసరతలు అక్కర తీర్చు, సహాయపడుతూ రమ్మని వేడుకుంటున్నాం. సోదరుడు జాబ్ కొరకు ప్రార్థించమని కోరాడు. ప్రభువా, ఒక అధికారము ఇవ్వాలంటే మీరు ఇస్తేనే అది అనుగ్రహించబడుతుంది. కనుక నీ దాసుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి మీ సొంత సమయంలో సోదరుని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండి సహాయం చేయండి. అనేకమైన భయాల నుండి విడిపించి సంతోషం, సమాధానం దయచేసి నీ మీద గురి నిలిపి సంతోషం, సమాధానం, ఆనందం పొందుకొని ఉండినట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అశోక్ అలాగే సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీరే రక్షించండి. రక్షించబడిన వారి ఆత్మీయంగా బలపరచండి. వారి అవసరతల అక్కర్లను తీర్చమని వేడుకుంటాం. మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాం.
ప్రభువా తోడుగా ఉండి సహాయించి, అలాగే సహోదరుడు ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అన్నిటినీ అయ్యా అవి తీసివేయమంటాం కాదు కానీ ప్రభువా, ఆ సమస్యలన్నిటిని ఎదుర్కొనే బలము, శక్తిని బిడ్డలకు దయచేయండి. అలాగే హెల్త్, మంచి ఆరోగ్యం దయచేయండి బిడ్డలకి. అంతేకాదు ప్రభు, ఆర్థికమైనటువంటి అవసరతలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని తట్టుకునే శక్తి, ఆశ, నిగ్రహము బిడ్డలకు దయచేసి అవసరాలన్నిట్లలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప అనుగ్రహించు. సోదరుడు జయరాజు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, కనికరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.